కాదేది కవితకు అనర్హం అనే ఒక నాడు మనం గతంలో వింటూనే ఉంటాం. కానీ కాకూడదేది వివాదానికి ఆరోపణలకి అనర్హమని వాళ్ళ రాజకీయ పార్టీలు రుజువు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో కీలకంగా చూస్తే ఎప్పటికప్పుడు రెండు పార్టీలు, ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న వరదలు వస్తే బుడమేరు పాపం మీదంటూ రెండు పార్టీలు మాట్లాడుకున్నాయి. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీని కూల్చి 1,00,000 మందిని చంపేందుకు కుట్ర జరిగిందంటూ జరిగిన కామెంట్స్ కూడా విన్నాం. ఇవన్నీ ఓ ఎత్తైతే నిన్న మాత్రం కొత్త వివాదానికి తెరలేసింది. ఆ వివాదము కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. అందులో నిజమెంత అబద్ధమెంత అన్నది ఆ తర్వాత కాలమే నిర్ణయిస్తుంది. కానీ అంతలోపు ఈ వచ్చిన స్టేట్మెంట్ మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి భక్తులను, ముఖ్యంగా తిరుపతికి వెళ్ళే భక్తులను ఒక ఇరకాటంలో పడేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అందులో భాగంగా ఆ వివాదానికి తెరతీసింది స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకారము గత ప్రభుత్వంలో తిరుమల పవిత్రతను చెడగొట్టారు. అంతేకాకుండా ఎంతో పవిత్రంగా చూసుకునే లడ్డు కానివ్వండి, అక్కడ అన్నదానంలో కానివ్వండి, అక్కడ చాలా అపవిత్రమైన పనులు జరిగాయనే విధంగా తను మాట్లాడే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా నెయ్యి, అక్కడ వాడిన నెయ్యికి సంబంధించి అది సబ్స్టాండర్డ్గా ఉంది అని మాట్లాడుతూనే మరొక సందర్భంలో జంతువుల కొవ్వు కూడా, అందులో ఫ్యాట్ కూడా అందులో వాడారు అనే ఒక వివాదాన్ని ఏదైతే రాజేశారో దాని పర్యవసానం ఇవాళ రెండు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లిందా, మేము గతంలో తిన్న ప్రసాదంలో మేము జంతు కళేబరాల నుంచి తీసిన ఆయిల్నో లేకపోతే జంతు కొవ్వునో మేము తిన్నామన్న ఒక అనుమానం వచ్చేలాగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలామందికి తెలుసు, తిరుపతికి వెళ్ళే క్రమంలో కనీసం ఆ ప్రయాణ సమయంలో కూడా నాన్ వెజ్ తినకుండా అక్కడికి వెళ్ళి దేవుని దర్శించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టిన తర్వాత మాత్రమే చాలామంది మాంసాహారాన్ని భుజిస్తారు. కానీ అలాంటిది ఆ ఇచ్చిన ప్రసాదంలోనే మాంసాహారం ఉండేదా అన్న అనుమానం వచ్చిన నేపథ్యంలో భక్తుల మనోభావాల సంగతి మనము ఆలోచించిన అవసరం కనిపిస్తోంది. ఈ మొత్తం వివాదానికి కారణమైన చంద్రబాబు నాయుడు మాటలను ఒకసారి మనం విందాము. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ నాయకులు రెస్పాండ్ అవుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందని కూడా ఒకసారి మనం చూద్దాం. మొదటగా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. లడ్డు కూడా నాసి రకం, నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. ప్రపంచం మొత్తం భక్తులు మన దగ్గరకు వస్తున్నారు. ప్రపంచంలో ఉన్న అందరు భక్తులు ఇక్కడ రావడానికి కారణం మనకు ఖచ్చితంగా తిరుపతి అన్నది ఒక మాట చెప్తూనే, ఈ తిరుపతిలో జరిగిన అపవిత్ర కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని వ్యాఖ్యలైతే చంద్రబాబు నాయుడు చేశారు. అది ఓవైపు ఇష్యూ క్రియేట్ చేస్తుంటే మరోవైపు దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు కానివ్వండి, అలాగే దానికి సంబంధించిన చైర్మన్లు కానివ్వండి. అందులో ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం ఒకసారి చూస్తే, అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడాడని మరొకసారి నిరూపితమైంది. అంతేకాకుండా ఓవరాల్గా చూస్తే మాత్రం తను చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దానికి సంబంధించి తను రెస్పాండ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతని 100 కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసిన పాపమే చేశాడు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం అని మాట్లాడుతూనే, మనుషు పుట్టిన వారెవరు ఇలాంటి మాటలు మాట్లాడరు, ఇలాంటి ఆరోపణలు చేయరు, రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా చంద్రబాబు వెనకాడని మరో నిరూపితమైంది. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే చంద్రబాబు నీ కుటుంబంతో అక్కడికి వచ్చి ప్రమాణం చేయగలవా అని ప్రశ్నించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఇద్దరు అంటే, అంతేకాకుండా మరొక కీలకమైన వ్యక్తి కరుణాకర్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. కరుణాకర్ రెడ్డి రెస్పాండ్ అయిన నేపథ్యంలో కూడా మాట్లాడిన మాటలు అవే ఏంటంటే, చాలా క్లియర్గా ఏదైతే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలను ఖండిస్తూనే అలాంటి పాపం ఏది జరగలేదు అని చెప్పే ప్రయత్నం చేయడం, అంతేకాకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయడం కరెక్ట్ కాదు అనే విధంగా కూడా తను ఖండించే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే
ఏదైతే మనకు కనిపిస్తోంది ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఆయన చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, వాళ్ళ దుమారం రేపుతున్నాయన్న విషయంలో ఎలాంటి అనుమానము లేదు. అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇప్పటికే దాని మీద రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాండ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు భక్తులు ఒక రకమైన డోలాయమానంలో పడినట్టుగా అయితే మనం చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తోంది. ఎస్, మనం ఇదే విషయం పైన మనము డిబేట్ని కూడా ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే తిరుమల పవిత్రతకు సంబంధించి డిస్కస్ చేస్తున్నామో ఆ డిస్కషన్ చేసే నేపథ్యంలో ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అసలు నిజం ఏంటి అబద్ధం ఏంటి అన్నది డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దీనివల్ల దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే మనతో పాటు సుధాకర్ రెడ్డి టీడీపీ నాయకులు జాయిన్ అయ్యారు. మనతో పాటు మరికొంతమంది గెస్టులు కూడా జాయిన్ కాబోతున్నారు. సుధాకర్ రెడ్డి గుడ్ మార్నింగ్. సుధాకర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే. మనం చూస్తున్నాం ఓవరాల్గా చూస్తే మాత్రం ఇవాళ సరే గతంలో ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలను మనం వింటూనే వచ్చాము. బుడమేరు వాగుకు సంబంధించి కానివ్వండి, ఆ తర్వాత చాలా రకాలు, ఎందుకంటే గత ప్రభుత్వంలో అది జరిగింది, దానివల్ల నష్టం జరిగింది అనే విధంగా మాట్లాడడం వరకు ఓకే. కానీ బట్ ఇవాళ తిరుమలకు సంబంధించిన చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అంటే ఏ బేసిస్ మీద చేశారని చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది. మీరేమో దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తారా? సార్ నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. తిరుమలని అపవిత్రం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు వచ్చిన తర్వాత తిరుమల కొండ మీద అనేక అరాచకాలు జరిగాయి. ఎన్నోసార్లు మీడియాలో వచ్చాయి. అక్కడ ఇంకా మతాలు ఇవన్నీ కూడా అంటే మనం మాట్లాడకూడదు కాబట్టి కొన్ని దోపిడీ, దళారీ వ్యవస్థ, అక్కడంతా దళారీలు టిక్కెట్లు అమ్ముకుంటున్నారు. మొత్తం దోపిడీకి కేంద్రంగా తిరుమల కొండ మారిపోయిందన్న విషయం అందరికీ తెలుసండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వచ్చి తొలిసారి తిరుమలకు వచ్చినప్పుడే ఇక్కడి నుంచే నేను ప్రక్షాళన ప్రారంభిస్తానన్నారు. ప్రారంభించారు కూడా. విజిలెన్స్ వాళ్ళకి చెప్పి అక్కడ జరిగిన నేరాలు ఘోరాలు అన్యాయాలని వెలికి తీయమంటే 520 కోట్ల డబ్బు దుర్వినియోగం అయిందని కూడా విజిలెన్స్ వాళ్ళు చెప్పారండి. అంటే దుర్వినియోగం అంటే ఎట్లా అంటే అన్ని ఏదో కాంట్రాక్ట్ ఇవ్వడం, వాడు ఎక్స్గా వేసుకోవడం, తీసుకోవడం, అవసరం లేని చోట వర్క్ వేయడం, తన వాళ్ళకు చేసుకోవడం, ఇలా అక్కడికి పర్వాలే. ఆఖరికి తిరుమల ప్రసాదాలు కూడా నాణ్యత తగ్గిపోయాయని భక్తులు ఎన్నోసార్లు విమర్శలు చేస్తున్నారు. 2-3 రోజులకే బూజు పడుతుంది, వాసన వస్తుందని. అలాగే అన్నదానం సత్రంలో ఆ అన్నదానం కూడా అన్నం పెడితే సరిగా ఉడకని మెతుకులు లేదా బాలేదు, ఎక్కడో కొన్ని సంక్షేమ హాస్టల్లో పెడుతుంటారు, అలా పెడుతున్నారు. ఇవన్నీ విమర్శలు వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని చూశారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి చేరిన సమాచారం ఏమంటే గతంలో లడ్డూల్లో ప్యూర్గా అంటే స్వచ్ఛమైన నెయ్యికి బదులు కల్తీ నెయ్యి, అది కూడా జంతువుల నుంచి తీసిన పదార్థాలు కలిపారు. అంటే ఇక్కడ మీరు చాలా మంది అండి హైదరాబాద్ బిర్యానీలో అక్కడక్కడ కూడా ఆరోపణలు వస్తుంటాయి. జంతువుల కొవ్వు నుంచి ఆ కొవ్వును కరగబెట్టి నూనెలాగా తీసి దాన్ని నెయ్యిలోను డాల్డాలోను కలుపుతుంటారు వ్యాపారులు. ఇక్కడ అప్పటి టిటిడి చైర్మన్ లేకపోతే ఇంకొకరికి తెలిసి జరిగిందా, అధికారులు చేశారా, ఎవరు చేశారా అనేది తేలాల్సి ఉందండి. అయితే నాణ్యత లోపం ఉంది, కల్తీ జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. అవి చంద్రబాబు నాయుడు గారి. సుధాకర్ రెడ్డి గారు, ఇక్కడ అనుమానాలకు అవకాశం ఉందని చెప్పి మాట్లాడడం సమంజసమైనది. ఎందుకంటే నేను కూడా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుల్లా అడుగుతుంది. ఎందుకంటే కేవలం అనుమానమా లేకపోతే మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉంటే చాలా కూలంకషంగా డిస్కస్ చేయాల్సిన విషయము, చాలా పెద్ద స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన ఒక అంశం ఇది. అలాంటి అంశాన్ని జనరల్గా ఏదో మీ పార్టీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో మాట్లాడి దాన్ని ఇవాళ అంటే ఇలాంటి ఒక సంశయంలోకి అందరిని నెట్టేయడం. ఎందుకంటే ఇంతకుముందు నా ఇంట్రోలో కూడా చెప్పాను, చాలామంది భక్తులు తిరుపతికి కాలినడకన వెళ్ళినా, బస్సుల్లో వెళ్ళినా, రైళ్లలో వెళ్ళినా, సొంత వాహనాల్లో వెళ్ళినా ప్రారంభమైనప్పటి నుంచి రిటర్న్ ఇంటికి వచ్చి ఆ ప్రసాదాలు పంచేంత వరకు మాంసాహారం తీసుకునే పరిస్థితి మనందరికీ తెలుసు, మన సంప్రదాయంలో భాగంగా వస్తుంది. అలాంటప్పుడు ఇవాళ ఒక అనుమానంతోనో లేకపోతే ఒక సంశయంతోనో ఇలాంటి మెసేజెస్ ఇచ్చేస్తే ఇప్పటివరకు తిన్నది మేము ఏం తిన్నాము అన్న ఒక అనుమానము, దేవుడి మీద ఉన్న భక్తి కాస్త ఇవాళ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తోందని అనిపిస్తుందా మీకు? ఆరోపణలు వచ్చాయి, అనుమానాలు ఉన్నాయి. వాటి నివృత్తి కోసం పరిశీలన జరుగుతూ ఉంది. అప్పుడు లడ్డూలు పరీక్షించాలని. ఇప్పుడు మనకు ఆ రోజు లడ్డూలు ఉన్నాయా, వాటిని పరిశీలించారా, ఇంకోటి చేశారా, ఇంకా రావాల్సి వస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఆరోపణలు చేస్తున్నారు అంటే
ప్రాథమిక ఆధారాలు లేకుండా చేయరండి. అందులో చంద్రబాబు నాయుడు గారు చాలా నిర్మాణాత్మకమైన నాయకులు. రైట్. ఆయన చెప్పారంటే దానికి ఆధారాలు ఉండాలి. ఆధారాలు అన్వేషించే స్థితిలోనూ అవి తేలినప్పుడు ఖచ్చితంగా శిక్షలు తప్పవు. Yes. ఇప్పుడు మనతో పాటు live లో- అవినీతి తేలేదు. ఎస్, మనతో పాటు లైవ్లో పూడి తిరుపతిరావు గారు అలాగే చివర కృష్ణాంజనేయులు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఎస్, కంటిన్యూ సుధాకర్ రెడ్డి గారు. సార్ ఇది చేశారు కాబట్టి ఇప్పుడు నిన్న అదే మీరు చూపారు, మేము కూడా చూసాము. వైవి సుబ్బారెడ్డి గారు తన భార్య బిడ్డలతో సహా వచ్చి ప్రమాణం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తారని అడిగారండి. ఎస్, ఆయన వచ్చి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాలి, తిరుపతిలో ఉన్న మేము ప్రమాణం చేస్తాం. వైవి సుబ్బారెడ్డి గారి అవినీతి అక్రమాల మీద నేను కూడా ప్రమాణం రైట్. చేస్తాను. కొద్దిసేపు అంటే అవినీతి అక్రమాలు పక్కన పెట్టి కొద్దిసేపు నా రిక్వెస్ట్, ఎస్, నా రిక్వెస్ట్ ఓన్లీ వాళ్ళ తిరుపతి లడ్డు, తిరుపతి అన్నదానంలో జరిగిన అక్రమాలు వాటి మీద మనం కన్ఫైన్ అవుదాం. ఎస్, నా రిక్వెస్ట్ ఇవాళ ఓన్లీ తిరుపతి లడ్డు అలాగే అక్కడ అన్నదానంలో జరిగిన అక్రమాలపైన మాత్రం మనం కన్ఫైన్ అవుదాం. కృష్ణాంజనేయులు గారు, ఇవాళ సరే ఆరోపణలు చేసిన విషయము ఆ అంశం చాలా చిన్న అంశం కాదు. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు, అంతేకాకుండా అక్కడికి వెళ్ళే వాళ్ళు, అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించిన మనోభావాలకు సంబంధించిన విషయము. సో అలాంటి సందర్భంలో చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? కేవలం తను అనుమానమో లేకపోతే అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నారు, కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా, దర్యాప్తు జరగకుండా అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడము సమంజసమైన అన్నది ఒక ప్రశ్న మొదలవుతుంటే, నిజంగానే గత ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలు పాల్పడింది అంటే ఏ స్థాయిలో పాపం చేసినట్టుగా మనం భావించాలన్నది మరొక కీలకమైన అంశం. చిదంబరం గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారము. ఎస్, నా మాట క్లారిటీ ఉందండి? ఎస్, వినిపిస్తుంది, చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు డిబేట్ లో. ఆయన మేము ప్రమాణం చేస్తాము, ఇవన్నీ జరిగినటువంటి అనుమానాలు ఉన్నాయి అవన్నీ కూడా చెప్పారు. సుధాకర్ రెడ్డి గారు ఏమైనా ఆరోపణలు చేయొచ్చు, లేకపోతే పూడి తిరుపతిరావు గారు కూడా ఆయన వాదన ఆయన చెప్పొచ్చు, నేను మాట్లాడచ్చు, మన డిబేట్ లో మాట్లాడేటువంటి వాళ్ళం, లేకపోతే బయట ఎవరైనా మాట్లాడేటువంటి వాళ్ళు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాల మీద పూర్తి స్థాయి నివేదికలు లేకుండా, ఆధారాలు లేకుండా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎస్, ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమే అయ్యి ఉండొచ్చు, వాళ్ళకు అనుమానం ఉంటే ఉండొచ్చు, నేను కాదనటం లేదు. అలాంటి అనుమానాలు ఉంటే ఖచ్చితంగా దాని మీద పరిశీలన జరిపి నిర్ధారణ చేసి ఆ విధమైనటువంటి ఆధారాలను కూడా బయటపెట్టి దాన్ని వెల్లడించాలి. ఎస్, ఇది ఎందుకోసం అంటే ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది ప్రభుత్వానికో లేకపోతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు, భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. భక్తులు ఎంతో పవిత్రంగా చూస్తారు తిరుపతి ప్రసాదం, అది లడ్డు అంటే ప్రసాదం. ఆ ప్రసాదంలో ఏవో జంతువుల కొవ్వు కలిపారు అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటి చూస్తే ఇది నూనె కానీ లేకపోతే ఏదైనా సరే ఆవు నెయ్యి వాడటం అనేటువంటిది పవిత్రంగా భావించేటువంటి వ్యవహారం. అలాంటప్పుడు అలాంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఒకవేళ జరిగి ఉంటే ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కదా వీళ్ళు, అప్పుడు జరిగినటువంటి వాటికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు జరిపి ఆధారాలు తీసుకొని దాని తర్వాత మాట్లాడితే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. ఎందుకనో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఈ మధ్య కాలంలో రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు అది కూడా తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. ఎందుకు అసలు వీళ్ళు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, ఇప్పుడు 100 రోజులు అయింది. అలాగని ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని కానీ లేదా ఇంకోటి కానీ జనం ఏమో అనుకోవట్లేదు, ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ చేతనైన వరకు సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మొదలు పెట్టారు. ఇంకా కొన్ని సంక్షేమ పథకాలని ముందుకు తీసుకొచ్చేటువంటి ఆలోచన చేస్తున్నారు. దానికి ఎవరు కాదనటం లేదు కదా, ప్రజల నుంచి వ్యతిరేకత లేదు. ప్రతిపక్ష పార్టీలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వీళ్ళు విమర్శించారు అంటే ప్రభుత్వం మీద వాటిని ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు అంత అసహనంగా ఎందుకు మాట్లాడాలి? ఎందుకు అనంటే నేను ఈ రెండో అంశంగా నేను ఇది ఈ తీవ్ర స్థాయి విమర్శల విషయంలో చెప్తున్నాను. ఎందుకు అనంటే మొన్నటికి మొన్న మీరు ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకొచ్చినటువంటి అంశంలో పోలీసులు ఒకవైపు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పుడు కూడా దానికి సంబంధించిన దర్యాప్తు జరుగుతుంది. ఎక్కడా పోలీసులు దాని మీద కుట్రకోణం మీద కేసు నమోదు చేయలేదు. దాని మీద కుట్ర జరిగింది, జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడు, ప్రకాశం బ్యారేజీని కూల్చేయడానికి నందిగాం సురేష్ ఇంప్లిమెంట్ చేశాడు, అది ఇది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. మంత్రులందరూ సీరియస్ గా మొత్తం 5-6 మంత్రులు మాట్లాడారు.
మనం మనం ఎస్ ఒకసారి తిరుపతిరావు గారి రెస్పాన్స్ ఇద్దాం. తిరుపతిరావు గారు గుడ్ మార్నింగ్. ఇవాళ అందరికీ వచ్చే అనుమానమే, ఎస్ అనుమానం వచ్చింది, దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు బయటపెట్టి మాట్లాడడం పైన ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మీ పార్టీలో ఇంటర్నల్గా మాట్లాడుకుంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, ఆ వ్యాఖ్యలు ఒకవేళ నిజంగానే ప్రజల్లోకి వెళితే దాని రెప్లికేషన్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే అంటే వాస్తవానికి ఈ పదం వాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ నిజంగానే దాన్ని నమ్మి ప్రజలు ఒకవేళ వైసీపీనో లేకపోతే వైసీపీ నాయకులనో అప్పుడున్న టీటీడీ బోర్డు మెంబర్లనో లేకపోతే వాళ్ళ చైర్మన్లను మీదనో దాడులకు పాల్పడితే ఏంటి పరిస్థితి? ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఇలాంటి వైలెంట్ డెసిషన్లు కూడా చాలామంది తీసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం వెంకటేశ్వర స్వామి అన్నది మనకి ఒక దేవుడు కాదు, ఒక సెంటిమెంట్. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కానివ్వండి, దేశవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకి అది టాప్ మోస్ట్ ఒక డివోషన్ ప్లేస్. ఎలా చూడాలంటారు? వినిపిస్తాను, చెప్పండి సార్. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం మీరు తీసుకున్నటువంటి, డెఫినెట్ గా. అయితే పెద్దలు కృష్ణాంజనేయులు గారు కూడా ఒక 2 కాంటెక్స్ట్లని చంద్రబాబు నాయుడు గారు తొందరపడ్డారు అన్నటువంటి భావం వ్యక్తీకరించారు. డెఫినెట్ గా దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి తీరు సరిగానే ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కరెక్ట్ కాదు కానీ కరెక్టే అన్న దగ్గరే ఉన్నది. ఇది కరెక్టే అన్న దగ్గరే ఉంది, కరెక్ట్ కాదు అన్న దగ్గర నుండి దాటిపోయింది. ఎందుకు అనేది నేను చెప్తా. తిరుమల సంబంధించి, వెంకటేశ్వర స్వామి సంబంధించి అందరికీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు, వారి తాలూకా మనోభావాలు, వారి తాలూకా ఏదైతే ఈ కోరికలు తీర్చే 7 కొండలు ఇవన్నీ కాదు. నేను దాని గురించి కాదు. ఇందులో నేను ఎందుకు ఈ అంశం ఏదైతే లడ్డూలకు సంబంధించినటువంటి అంశం కరెక్టే అనే దగ్గరే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు కదా తర్వాత మాట్లాడి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకనేసి అంటే మీకు అందరికీ తెలుసు, నాతోటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నా సోదరుడు భానుప్రకాష్ రెడ్డి ఫ్రమ్ తిరుపతి. ఆయన మేము ప్రభుత్వంలో ఉండేటప్పుడు అక్కడ బోర్డు మెంబర్ గా కూడా చేశారు. అంతకు ముందు నుండి బహుశా ఆయనకు ఊహ తెలిసిన నుండి ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. అక్కడ తిరుపతికి సంబంధించినటువంటి అక్రమాలు ఏ ప్రభుత్వం, నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ చెప్తున్నా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి సమయంలో కూడా జరిగిన తప్పిదాలు ఎత్తి చూపినటువంటి ఒక భానుప్రకాష్ రెడ్డి. సో ఆయన్ని బేస్ చేసుకొని నేను చెప్తాను, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పలు సందర్భాల్లో అక్కడ జరుగుతున్నటువంటి, అంటే ఒక మాజీ బోర్డు సభ్యునిగా వెంకటేశ్వర స్వామికి నిష్ఠ కలిగినటువంటి భక్తునిగా ఆయనకు ఉన్నటువంటి ఆలోచనతో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ లడ్డూలకు సంబంధించి, దిగజారినటువంటి నాణ్యతకు సంబంధించి గతంలో వారాల తరబడి నిల్వ ఉన్నటువంటి లడ్డూలు ఇవాళ తిరుమల దర్శనం చేసుకుని శ్రీకాకుళం రావాలంటే 2 రోజులు పడుతుంది, ఎందుకంటే మధ్యలో గుళ్ళు గోపురాలు చూసుకోండి. ఇక్కడికి వచ్చి పంచుకుందామంటే పనికి రాకుండా పోయినటువంటి లడ్డూలు కూడా చూసినటువంటి ఈ 5 సంవత్సరాల కాలం. వీటి నేపథ్యంలో ఆయన పరిశోధించి ఏనాడో చెప్పాడు, 3 ఏళ్ల కిందట చెప్పాడు. తిరుమల అన్ని అంశాలతో పాటు వసతి గదుల దగ్గర నుండి, దర్శనాలకు దగ్గర నుండి, ఏదైతే ఈ 10,000 రూపాయలు దానికి సంబంధించినటువంటి అంశం దగ్గర నుండి ప్రతి అంశాన్ని ఆయన ప్రతిరోజు దాదాపు మాట్లాడుతూ ఈ లడ్డూలకు సంబంధించి, దిగజారినటువంటి నాణ్యతకు సంబంధించి, వాడుతున్నటువంటి నెయ్యికి సంబంధించి ఇవన్నీ కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ కోట్ చేస్తూ, డెఫినెట్ గా ఆధారాలు ఉన్నాయి. అవి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో ఏ విధంగా బయట పెడతారు, రేపు ఏ విధంగా ఆయన తాలూకా వ్యాఖ్యలు సమర్థించుకుంటారు అనేది మనం వేచి చూడాలి తప్పిస్తే ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. ఒకటో అంశం. నేను మళ్ళీ ప్రకాశం బ్యారేజీ గేట్లు సంబంధించి అదేదో కుట్ర చేశారనే అంశం జోలికి నేను ఇప్పుడు పోను, ఎందుకంటే సబ్జెక్ట్ కూడా అది కాదు. అందుకని ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి తిరుపతిరావు గారు, 2 అంశాలు ఉన్నాయి. ఒకటి అంత క్వాలిటీ లేవు అని మాట్లాడడం అనేది ఒకటి. ఎందుకంటే మనము చూస్తున్నాం, అంటే మీకు నాకు ఇద్దరికి తెలుసు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే విపక్షాలు చేసే కామన్ ఆరోపణ ఏంటి అంటే అవి నాణ్యత అంతగా లేదు, నాణ్యత లేకుండా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ కోసమో లేకపోతే వాళ్ళకి సంబంధించిన గుత్తేదారుల కోసమో కొన్ని ఆంక్షలు సడలించారు, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకుంటున్నారు అన్నమాట మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. కానీ ఇది ఇంకొద్దిగా స్టెప్ ముందుకు వెళ్ళిపోయి ఏదైతే జంతువుల కొవ్వు, యానిమల్ ఫ్యాట్ అనే పదం ఏదైతే వాడుతున్నారో
ఆ పదం దగ్గరనే ఎక్కువ మందికి అబ్జెక్షన్. సబ్స్టాండర్డ్ వాడుతున్న దానికి మీరు చెప్తున్న దానికి నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ ఆ నాణ్యత ఉందా లేదా అని చెక్ చేసేది, ప్రతి ఒక్కటి చెక్ చేసే క్రమంలో మన గత ప్రభుత్వ సందర్భంలో 2 విషయాల్లో చాలాసార్లు మనకి ఆరోపణలు వినిపించాయి. మొదటిది అందులో వాడే కాజు, రెండోది వచ్చేసి నెయ్యి. ఈ రెండింటి మీద ఎప్పటికప్పుడు మనం ఆరోపణలు వింటాం. కానీ ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ అనే పదాన్ని దానిలో తీసుకొచ్చిన తర్వాతనే అసలైన సమస్య వస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? మంచి ప్రస్తావన డెఫినెట్ గా. అయితే నేను దేనికి, నా కుమారుడు బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నాడు, వాడికి ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉందండి, సూపర్ స్టాకిస్ట్స్ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్లు చేసి వాళ్ళు ఈ అంటే డివోషనల్ గా ఈ పూజా సామాగ్రి కూడా వాళ్ళు డీల్ చేస్తారు. నేను ప్రత్యక్ష అనుభవం చెప్తున్నా, ప్రజల సాక్షిగా చెప్తున్నా. వాళ్ళు అబ్జర్వ్ చేసిన తొలినాల్లో వివిధ రకాలైనటువంటి బ్రాండ్లు వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు టేక్ చేసి ఈ పూజా ద్రవ్యాల్లో నెయ్యి అనేది ఉంటది. దీపాలు మీరు చూసే ఉంటారు చాలా దేవస్థానాల్లో కూడా. చిదంబరం గారు ఏమాత్రం తెగిపెట్టి గట్టిగా ఉంటది, అది నెయ్యి అని మీరు నమ్ముతారా నేను నమ్ముతారా చెప్పండి. కానీ తప్పదు, అక్కడ అది వెలిగిస్తారు. అక్కడ చూడాల్సింది దీపమే, అది నెయ్యి దీపము అనుకోవడానికి అవకాశం ఉండదు. మనందరికీ తెలిసినటువంటి, ఎందుకంటే నెయ్యి అయితే ఆ విధంగా గంటగంటే అడ్డుకొని ఉండిపోతుంది. డెఫినెట్ వేసవి కాలంలో కూడా అలాగే ఉంటది. మీన్స్ అది ఆ నేపథ్యంలో నేను చెప్తున్నానండి, వాడు మా అబ్బాయి కంపెనీకి సంబంధించి లాస్ట్ కి ఏ బ్రాండ్ చేసినా పాపం మనకు చుట్టుకుంటదని చెప్పేసి గుజరాత్ కు సంబంధించి డైరెక్ట్ గా ఒక బ్రాండ్ ని మాత్రమే చేస్తూ ఈ దరిద్రం ఇది అన్ని దగ్గరలో ఉంది, మనకు అవసరం లేదు అని చెప్పేసి అంటే ఏదైతే స్వచ్ఛమైనటువంటి నెయ్యి, అంటే నెయ్యిలో ఎన్ని రకాల కోరికలు జరుగుతున్నాయో ప్రత్యక్ష అనుభవం మా అబ్బాయికి ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, ఇది లేదు అని చెప్పడానికి లేదు. నెయ్యిలో కలిసేది ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా నెయ్యిలో కల్తీకి మ్యాచ్ అవ్వాలి అనేసి అంటే అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పేసి నేనేదో సమర్థించుకోవాల్సిన పని లేదు. నేను అనుభవం చెప్తున్నా. ఆ పని ఏదైనా చేయాలంటే సుధాకర్ రెడ్డి గారు చేస్తారు. నేనేమంటున్నాను అనేసి అంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే జంతు సంబంధించినటువంటి కొవ్వులు మాత్రమే నెయ్యిలో పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయండి. ఎందుకంటే నెయ్యి కూడా జంతు సంబంధించినటువంటిదే, అదే వృక్ష సంబంధించినటువంటి వనస్పతి వృక్ష సంబంధించిన, కానీ నెయ్యి అనేది జంతు సంబంధించినటువంటి, కానీ వనస్పతి కూడా అందులో అంతగా మ్యాచ్ అవ్వదు. అంటే ఇవన్నీ ప్రత్యక్షానుభవాలు ఉన్నాయి. కాబట్టి అంటే ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, గతం నుండి తిరుమలలో ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అష్టదరిద్రాల్లో ఇది ఒకటి. కాబట్టి ఇది ఏదో లేదు అని చెప్పడానికి అయితే ఎవరు సాహసించాల్సిన పని లేదు. డెఫినెట్ గా నేను ఆ కృష్ణాంజనేయులు గారి తాలూకా వాదన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తాను. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకూడదు అనేది ఓకే, కానీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడాడు అనేది నేను ఈ ఆధారాలు చూపించలేదు. సుధాకర్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చే మరొక అంశం ఏంటంటే, మిగిలిన మనం చూస్తున్నాం ఒక మల్టీనేషనల్ కంపెనీలు ఎలా అయితే ఒక క్వాలిటీ చెక్ జరుగుతుందో ఆ తరహాలోనే వచ్చే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని చెక్ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తారు అన్నది ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఎందుకంటే తిరుమలకు సంబంధించి చూసినప్పుడు అన్ని విషయాలు అలా జరుగుతాయి. ఎందుకంటే కింద నుంచి ఒక చిన్న అగ్గిపులో కూడా పైకి తీసుకెళ్లకుండా అంత స్థాయిలో దానికి చెకింగ్లు వెళ్ళి పైకి వెళ్తాయి. సో అలాంటి సందర్భంలో నిజంగానే సబ్స్టాన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఒకవేళ దాంట్లో వాడుతున్నారు అనుకుంటే ఈ క్వాలిటీ చెక్ అన్నది అక్కడ ఆపే అవకాశం ఉంది అన్నది భక్తులు చాలామంది నమ్ముతున్నారు. సో అదేది గత 5 సంవత్సరాలు జరగలేదు అంటున్నారా? సార్ ఇప్పుడు ఇందాక కృష్ణాంజనేయులు గారు ఆయన భావాలను గౌరవిస్తామని ఆయన చెప్పిన మాటలు కూడా గౌరవిస్తాం. అలాగే తిరుపతి రావు గారు చాలా క్లియర్ గా చెప్పారు, అంటే కల్తీ ఎలా జరుగుతుందని. ఇక్కడ కల్తీ జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, పాపం కృష్ణాంజనేయులు గారు ఇలా ఆరోపణలు చేయకూడదు. ఒక హత్య జరిగిందండి, వెంటనే హత్య చేసిన వాడు ఎవరో తెలియదు. ఇప్పుడు హత్య జరిగిందా లేదా, ఆధారాలు పట్టుకురా, ఎవడు చంపాడు అని తీసుకొస్తేనే ఇది హత్య అని అంటే అక్కడ కత్తిపోట్లు ఉన్నాయి, చనిపోయినాడు, శవం ఉంది. ఇది హత్య అని నిరూపించడానికి పట్టుకురా అంటే ఇది హత్య అని చెప్పి కేసు పెట్టిన తర్వాత హత్య ఎవరు చేశారేమో ఆధారాలు వెతుక్కుంటూ పోయి నిందితుని పట్టుకొస్తారు. అలా ఇప్పుడు తిరుమలలో జరిగిన అన్యాయాల అక్రమాల మీద దర్యాప్తులు జరుగుతుంది. విజిలెన్స్ అధికారుల దర్యాప్తు జరుగుతుంది. 520 కోట్ల అక్రమాలు జరిగాయని నాదొక చిన్న అనుమానం సార్, నాదొక చిన్న అనుమానం. అయితే మీకు చిన్న అనుమానం, గతంలో మనము పింక్ డైమండ్ స్టోరీ మీకు గుర్తే ఉంటుంది.
పింక్ డైమండ్ అనే వైసీపీ అధికారంలోకి వచ్చిందని మీరు చెప్పారు. అది ఒక అనుమానాన్ని క్రియేట్ చేసేసి ప్రజల మనోభావాలకు సంబంధించి నిజంగానే పింక్ డైమండ్ ఉండిందా లోపల, ఆ పింక్ డైమండ్ నిజంగానే వైసీపీ అధికారంలోకి వస్తే తీసుకొచ్చేస్తారన్న ఆశతో ఓట్లేశారని చెప్పి మేబీ గతంలో బీజేపీ నాయకులు మాట్లాడారు, మీరు కూడా మాట్లాడినట్టుగా నాకు గుర్తుంది. అంటే మీరు ఇన్ సెన్స్ టీడీపీ నాయకులు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక కత్తి కనిపించింది, ఇంకొకరి ఒంటి మీద బ్లడ్ కనిపించింది అని చెప్పి దాన్ని హత్య అని చెప్పడంలో మేము తప్పేం పట్టట్లేదు. కానీ ఆ హత్య చేసిన వ్యక్తులు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సాక్షులో లేకపోతే దాన్ని రిపోర్ట్ చేసిన వాళ్ళు అనడంలోనే కొద్దిగా అనుమానం, అంటే అక్కడ అభ్యంతరం. ఎందుకంటే మీరు అన్నట్టుగా కల్తీ జరిగిందా లేదా అన్నది ప్రూవ్ అయిందో లేదో మనకు తెలియదు. రెండు అంశాలు ఇక్కడ. మొదటిది, నిజంగానే అలా జరిగి ఉంటే అది దర్యాప్తు చేసి నాకు తెలిసి నిందితులను కాలర్ పట్టుకొని రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి ఆ అంశాన్ని బయట తీసుకొచ్చి ఉంటే నేను కూడా హర్షించేవాడిని, మేము కూడా వెల్కమ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ సమస్య వస్తుంటే మీ ఇంటర్నల్ మీటింగ్లో అలాంటి ఒక వ్యాఖ్యలు చేసి అవి ప్రజల్లోకి వెళ్ళేలాగా వెళ్ళే అవకాశం ఉందని తెలిసి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడము, దాని మీద నన్ను అబ్జెక్షన్. మేబీ కృష్ణాంజనేయులు కూడా అదే అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నట్టున్నారు. సార్, మీ మానసిక భావాలు అంటే మీ మనోభావం కూడా నాకు అర్థమైంది. అంటే ఈ భక్తులు కదా ఇక్కడ వస్తున్నారు, ఇలాంటి వాదనలు వినడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటా లేదా ప్రసాదాలు తీసుకోవడమో తినడం తగ్గిస్తారన్నది కూడా ఉందండి. అదే కాదనం. అయితే ప్రభుత్వం అక్రమాలు అన్యాయాలు జరిగి అవి ఎప్పుడూ కాకుండా వెంటనే తక్షణం స్పందించడం చంద్రబాబు నాయుడు గారు నైజం. ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇదేమి అనుమానాలు కాదు, ఆధారాలు ఉన్నాయి, చూపుతాం. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, తిరుమల కొండకి వెళ్ళి వచ్చే భక్తులతో మీరు పోల్ పెట్టండి సార్. ఎప్పుడైనా మీడియాలో ఇంతకు ముందుకు ఇప్పుడు లడ్డు నాణ్యతలు ఎలా ఉన్నాయి, లేదా అక్కడ అన్నదానం ఎలా ఉంది, మిగతా దర్శనాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఎవరండి, మా పార్టీ వాళ్ళు లెటర్లు ఇస్తే కూడా అక్కడ పంపడం లేదు. బొలోమనప్పుడు ఎన్ని రోజా గారు లేకపోతే ఇంకొక మంత్రులు వీళ్ళంతా అక్కడే ఉండేవాళ్ళు, టిక్కెట్లు అమ్ముకునేవాళ్ళు, దర్శనాలు చేయించేవాళ్ళు కూడా ఉండి. అలాంటిది ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుందో చూడండి, ఎవ్వరం లేవు. అంటే ఈ ఆధారాలు ఉన్నాయి. కొండ లడ్డూల్లో ఇందాక తిరుపతి రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే నెయ్యిలో ఆవు వాటి కొవ్వు కలుపుతారండి. ఈ మాంసంలో కొవ్వు అంటే మీకు అదే ఆవులు గేదెలు తినే వాళ్ళు కూడా ఉన్నారు. వాటి నుంచి తీసిన కొవ్వుని బాగా కరగబెట్టి నెయ్యిలో కలుపుతారు కొద్ది. ఈ కల్తీ వ్యాపారాలు ఎక్కడ జరుగుతా ఉందండి. అంటే మీకు ఈ రోజు మార్కెట్లో ఎక్కడైనా నెయ్యి తీసుకొచ్చి టెస్ట్ చేయండి, ప్యూర్ గా ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి. అంటే 90% షాపుల్లో కల్తీ నెయ్యి. నేను మా ఇంట్లో ఇప్పటి వరకు అండి, మా ఇంట్లో మేమే ఆ పాలు పెరుగు నుంచి తీసి మా ఇంట్లో నెయ్యి చేసుకొని తింటున్నాం తప్ప, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి 68 ఏళ్ల వయసు ఇప్పటి వరకు నేను బయట నెయ్యి ఇంతవరకు కొనలేదండి. కారణం, ఎంత మంచి కంపెనీ ట్రేడ్ మార్కు వేసి ఉన్నా అక్కడ నెయ్యిలో ఖచ్చితంగా అంతో ఇంతో కల్తీ ఉంటుంది, నూనెల్లో కల్తీ, అన్నింటిల్లో కల్తీ ఉందండి. సమాజం అలా కల్తీగా మారిపోయింది. ఆ కల్తీని దేవుడి వరకు తీసుకెళ్లిన కల్తీ నాయకులు ఎవరు అంటే వైఎస్ఆర్ పార్టీ. ఆ కల్తీ నాయకుల గురించి చెప్పకపోతే ఎట్లాంటి ఓట్ల కోసమే కాదు, వైఎస్ఆర్ పార్టీయే కల్తీ పార్టీ. ఆ పార్టీ చేసే పనులు కల్తీ పనులు. ఆ మొత్తం ఆ కల్తీ ప్రభుత్వాన్ని కల్తీ నాయకుల గురించి చెప్పకపోతే రాజకీయాలు ఓట్ల కోసమని కాదు. కాకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎందుకండి? కేవలం ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ముఖ్యమంత్రి చాలా, లేకపోతే అభివృద్ధి సుధాకర్ గారు ఇక్కడ ఈ క్వాలిటీ చెక్ ఏం చేసింది? అంతేకాకుండా మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఎందుకంటే లడ్డూను తయారు చేసే విషయంలో జరిగే చాలా ఒక క్వాలిటీ చెక్స్కి సంబంధించిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ సందర్భంలో ఏం జరిగిందన్న విషయం మనం చర్చించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు గుత్తేదారులను మార్చడం కోసము, లేకపోతే కేవలం ఆ భక్తుల మనోభావాల్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేసే ప్రయత్నం జరిగిందన్న అనుమానాలని నివృత్తి చేసే ప్రయత్నం. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఆరోపణల నేపథ్యంలో ఆధారాలుగా చూపిస్తోంది గతంలో ఉన్న లడ్డూకి సంబంధించిన క్వాలిటీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు. అదైతే వాస్తవానికి చాలామంది దాని గురించి అలాంటి మాటలు మాట్లాడడం కూడా మనం విన్నాం. సో దాన్ని బేస్ చేసుకొని ఇవాళ అంటే యానిమల్ ఫ్యాట్ అనే పదం వాడారో దానికి దీనికి సంబంధం ఉందా లేదా అన్నది అయితే ఒక ప్రశ్న ఉండాలి. దాన్ని టెక్నికల్గా ఎవరు డీకోడ్ చేస్తారో నాకు తెలియదు కానీ, బట్ ఫైనల్గా అయితే మాత్రము ఆ ఆరోపణలకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. పూర్తి స్థాయి ఆధారాలు ఎప్పుడు బయటపెడతారో అన్నదైతే ప్రతి ఒక్కరు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఏమంటారు మీరు ఈ అనుమానాలు, ఈ ఆరోపణల నేపథ్యంలో క్వాలిటీ చెక్కి సంబంధించిన ఆ సిస్టమ్ ఏదైతే ఉందో, లేదంటే ఆ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేశాయని అనుమానం ఒకటి వస్తుంది. ఎలా చూడాలంటారు? చిదంబరం గారు, సుధాకర్ రెడ్డి గారు చాలా ఆరోపణలు చెప్పారు. ఏమిటి
తిరుపతికి సంబంధించినటువంటి విషయంలో మొత్తము దర్శనాలకు సంబంధించినటువంటి కుంభకోణాలు, మిగతా విషయాలు చాలా చెప్పారు. అక్కడ మిగతా నాణ్యతకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఇప్పుడు దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారంలో బాధ్యతాయుతమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కమిటీ బాధ్యులు దాన్ని ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంగా చేపట్టారు. అక్కడ అక్రమాలు జరిగే విధంగా చూడటం అనేటువంటిది అది ఏ ప్రభుత్వం అయినా సరే కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో లెక్కకు మిక్కిలిగా కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి మాట వాస్తవం. అన్ని చోట్ల ఎలాగైతే ఆరోపణలు వచ్చాయో టీటీడీ విషయంలో కూడా వచ్చాయి. టీటీడీకి సంబంధించినటువంటి బోర్డు ఆహ్వానితులకు సంబంధించినటువంటి విషయంలో ఆరోపణలు రావటం, కోర్టు కూడా తప్పు పట్టడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే, కాదనటం లేదు దాన్ని. ఇక్కడ అయితే ఇప్పుడు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయటం మేరకు నిజంగా ఇప్పుడు 100 రోజులు అయింది కదా, అలాంటి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే, తప్పులు జరిగితే వీళ్ళు స్పష్టమైనటువంటి ఆధారాలతో దాన్ని బయట పెడితే బాగుండేది అనేటువంటిది ఒకటి అభిప్రాయం. అందుకు నేనేమంటానంటే, ముఖ్యమంత్రి ఈ రోజున చంద్రబాబు నాయుడే మాట్లాడారు కాబట్టి ఇది చిన్న విషయంగా భావించడానికి వీల్లేదు. ఒక లడ్డూలో ఏదో అపవిత్రం జరిగింది, దాంట్లో కొవ్వు కలిపారు, కొవ్వుకు సంబంధించిన నూనెలు కలిపారు, ఇలాంటి మాటలు భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, నమ్మకాలకు సంబంధించినటువంటి అంశం. ఇది ఖచ్చితంగా ఈ విషయంలో నిగ్గు తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలోనే నోరు జారారు కాబట్టి నేనేమంటాను అంటే, ఈ విషయంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ అటువైపున ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళు, అదే విధంగా లీగల్ గా అవకాశం ఉన్నటువంటి ఒక రిటైర్డ్ జడ్జి కానివ్వండి, అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో అయినా సరే ఒక విచారణ కమిటీ వెయ్యాలి అని నేను అంటాను. ఎందుకు అనంటే, రాజకీయాల కోసం వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడేటువంటి వ్యవహారం అటు వైసీపీ దగ్గర ఉంది, ఇటు వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు రాజకీయాల కోసము భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా మాట్లాడటం ఏంటండి? మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, పింక్ డైమండ్ ప్రస్తావన. పింక్ డైమండ్ సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు ఆరోపణ చేశారు చంద్రబాబు నాయుడు మీద. అసలు పింక్ డైమండ్ అనేది అసలు 7 కొండల వారికి అక్కడ లేదు అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా అయినా సరే ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేశారు? రాజకీయ పరమైనటువంటి ఏదో వాళ్ళకి లేదు. ఇప్పుడు అలాంటిదే కదా ఈ ఆరోపణ కూడా. ఎందుకు నేను అలాంటిదే నేను ఎందుకు అంటున్నాను అంటే, నువ్వు ఆరోపణలు చేసేటప్పుడే ఆధారాలుంటే బయట పెట్టేవాళ్ళు కదా. నేనేమంటే ఆధారాలు ఉంటే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి ఏం శిక్షలు అన్న దాని దగ్గర వరకు డిస్కషన్ చేయొచ్చు, తప్పేం లేదు. మీరు అన్నట్టు విచారణ చేసి ఎవరొద్దన్నారు, చర్యలు తీసుకోండి, ఆధారాలు బయట పెట్టండి. ఆధారాలు బయట పెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, ఇప్పుడు వాళ్ళు అడిగారండి, మా టీటీడీ చైర్మన్ కి సంబంధించినటువంటి వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గాని కరుణాకర్ రెడ్డి గాని ఒకటి అడిగారు. చంద్రబాబు నాయుడు అన్నాడు కాబట్టి నువ్వు ఆధారాలైన బయట పెట్టు, లేదు అని అంటే నువ్వు ప్రమాణం చేయాలంట. సుధాకర్ రెడ్డి గారు ఏమంటాడు, నేను ప్రమాణం చేస్తాను. మీరెందుకు ప్రమాణం చేయటం? మీరు చేస్తే ఎలా లెక్క వస్తుంది? మీరు ఏమైనా మాట్లాడొచ్చు, మీ ఇష్టం వచ్చింది. ఇప్పుడు లక్ష్మణరావు గారు వచ్చాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడతాడు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడితే కుదిరిద్దా? ప్రజలు ఎన్నుకున్నటువంటి బాధ్యతయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు. మీకు నమ్మకం ఉంది, మీరు ఆధారాలు చూపించాలా, మరి ప్రమాణం చేయండి. మరి వైసీపీ వర్షం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లక్ష్మణరావు గారు, వైసీపీ నాయకులు జాయిన్ అయ్యారు. లక్ష్మణరావు గారు. నమస్తే అండి. నమస్తే లక్ష్మణరావు గారు. ఓవరాల్గా ఇవాళ మీ మీద చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో, చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు మీ పార్టీకి సంబంధించి మీ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు తిరుమలలో ఎన్నో రకాల అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగాయన్న వాదనలు దానికి నెక్స్ట్ లెవెల్. ఇది అప్పటివరకు జరిగిన ఆరోపణలు లేకపోతే ఇంకో దాని మీద ప్రజలు పెద్దగా రెస్పాండ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మేము వెళ్ళామో దేవుని భక్తుడిగా దేవుని దగ్గరికి వెళ్ళామో దర్శనం చేసుకుని వచ్చామనే టైప్లోనే ఎక్కువ శాతం ఆలోచించారని అనుకోవాలి. కానీ ఇప్పుడు వచ్చిన ఆరోపణ మాత్రం చాలా గంభీరమైన ఆరోపణ. దీనికి సంబంధించి ఖచ్చితంగా నిజ నిర్ధారణ జరపాల్సిన అవసరము ఎంత ఉందో, దాంట్లో మీరు నిర్దోషులను నిరూపించుకోవాల్సిన అవసరం మీకు అంతే ఉంది. యానిమల్ ఫ్యాట్ ఉపయోగించి మీరు లడ్డూలు తయారు చేశారన్నది ఇప్పుడు వచ్చిన ఆరోపణ. ఏం చెప్తారు దానికి? సిదంబరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, బీఆర్కే ఛానల్ న్యూస్ యాజమాన్యానికి, వీక్షకులకి హృదయపూర్వక నమస్కారం అండి. క్షమించాలి, వేరే ఛానల్లో డిబేట్లో ఉన్నాను, లేట్గా జాయిన్ అయ్యాను. అంటే సిదంబరావు గారు, మనం విమర్శలు చేసేటప్పుడు ఆ విమర్శ విలువైన విమర్శ అయి ఉండాలి, లేదా ఆ విమర్శలు అవనియండి, ఆరోపణలు అవనియండి, ప్రజారంజకంగా ఉండాలి. అంతేగాని ఈ రోజున కోట్ల మంది ఒక భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్టుగా మీరు ఒక ఆరోపణ చేసి
ఆ ఆరోపణ ద్వారా మనం ఏదో లబ్ధి పొందాలి అని ప్రయత్నం చేయడం చాలా సిగ్గుమాల చర్య. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పాటు ఆ లడ్డూలో పలానా జంతువు యొక్క నూనె, జంతువు యొక్క కొవ్వును పెట్టి లడ్డూలు చేశారంటే సార్ అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ చెకప్ చేసిన అధికారులు ఎవరు, క్వాలిటీ చెకప్ చేసినటువంటి ఆ కమిటీ ఎవరు, క్వాలిటీ చెకప్ చేసినటువంటి ఉన్నటువంటి ఒక టీం ఎవరు, వాళ్ళకి ఎవరికి తెలియదండి. వీళ్ళందరినీ మేనేజ్మెంట్ చేసుకుని తీసుకుని వెళ్ళారన్న భావన లేదు. వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కొనసాగంలో జరిగిందని ప్రజలకు చూపించే విధానమా? మీరు నిజంగా ఒక సీఎం స్థాయి వ్యక్తి, కృష్ణాంజనేయులు గారు అన్నట్టుగా ఒక సీఎం వ్యక్తి సాక్షాత్ సీఎం గారు అలాగ మాట్లాడటం, సాక్ష్యాలు నిర్ధారణ చేసి ఆయన దగ్గర 100% ప్రూఫ్లు చేతిలో పెట్టుకుని మాట్లాడాలి. కానీ ఇప్పుడు గతంలో లడ్డూకి సంబంధించిన క్వాలిటీ, ఆ తర్వాత మీ పార్టీ అధికారంలోకి వచ్చిన క్వాలిటీకి సంబంధించి చాలా సందర్భాల్లో చాలా రకాల ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా చూస్తే మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు. అంతకుముందు 10 రోజులు 15 రోజులు అయినా సరే ఆ తిరుపతి లడ్డు అన్నది చెడిపోదన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. మేబీ మీరు కూడా చిన్నప్పటి నుంచి తినే ఉంటారు, దాని గురించి మీకు గుర్తుంటుంది. కానీ ఆ తర్వాత 4-5 రోజులు కూడా అది నిల్వ ఉండట్లేదు, బూజు వచ్చేస్తుంది. బూజు వస్తుంది అంటే కంపల్సరీ దాంట్లో రెగ్యులర్గా జరిగే ప్యాటర్న్ కాకుండా ఏదో వెరైటీ ఏదో అది డిఫరెంట్గా జరుగుతోంది, దానివల్లనే అలాంటి జరుగుతోంది అన్నది కూడా ఆరోపణలు వినిపించాయి. మరి అప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు మీరు? ఇప్పుడు ఈయన ఆరోపణ చేయగానే మీరు ఎందుకు మాట్లాడుతున్నారని మరొక ప్రశ్న. చిదంబరం గారు అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది కదా. అధికారం రాగానే 100 రోజులు అయినప్పుడు అదే లడ్డు, అదే క్వాలిటీ, అదే ఏదైతే లడ్డు తయారు చేయడానికి వీళ్ళు వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ లో వీళ్ళు ఎందుకు ఎంతవరకు చెకప్ చేయలేదు? అది ల్యాబ్ కు పంపించండి. ఆ లడ్డు చెక్ చేసేది బయటపడింది అన్నది కదా. ఏమైతే ఒక్కరేసి సార్ ల్యాబ్ కు పంపించి దీంట్లో ఏం కలిసినాయి ఏంటనేది ఎందుకు మీరు చెకప్ చేయాల అంటే వీళ్ళేమంటారు సార్, మేము అధికారంలోకి రాగానే అంటే ఒక లడ్డు తయారీ విధానంలోనే మీరు అన్ని రకాలుగా మార్చేశారు, మిగతా విషయంలో మార్చరు. మాకు టైం కావాలి, ఇంకా టైం కావాలి, మేము ఇంకా అసలు ఆ వ్యవస్థ ఎవరు నడిపిస్తూ ఉన్నారు అని తెలియదాన్ని తప్పించుకుంటారు. జీడిపప్పు స్వచ్ఛమైనది, మీరు రాగానే ఈ వాడినట్టు ఇంగ్రీడియంట్స్ అన్ని స్వచ్ఛమైనవి మీరు మార్చారా? ఇదే మద్యపాన పాలసీ కూడా ఇదే కంటిన్యూ చేస్తారు. ఇవాళ లక్ష్మణరావు నా రిక్వెస్ట్, ఇవాళ వేరే టాపిక్స్ ఏమొద్దు, కేవలం ఇది ఒక టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. నేను అదే చెప్తా సార్ చిదంబరం గారు, నీ అన్నిదేనంటే లడ్డు క్వాలిటీ విషయంలో అవనియండి, మీరు చెప్పినట్టు ఇదన్నీ చాలా చిన్న విషయం కాదు సార్. భక్తుల యొక్క మనోభావాలు ఇవన్నీ అంటే ఎంతమంది కోట్ల మంది కొనుక్కున్నారు, ఎంతమంది కోట్ల మంది తింటారు, దాన్ని ఈ రోజున ఏమనుకుంటారు అంటే మీరు చాలా ప్రీ ప్లాన్డ్ గా చేసినటువంటి ఇదేంటంటే హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీసి ఆ భావజాలని వైఎస్ఆర్ పార్టీకి అంటగించాలని చేసినట్టు కుట్ర మంచిది కాదు. మీ దగ్గర ఉంటే నిరూపించండి. ఎస్ తిరుపతిరావు గారు, ఇక్కడ వచ్చే మరొక కీలకమైన అంశము క్వాలిటీ చెక్ పక్కన పెడితే ఈ మొత్తం తయారీ చేసే విధానము ఏ ఒక్క అధికారి కానివ్వండి, ఏ ఒక్కరి కనుసన్నల్లోనూ జరగదు. శ్రీ వైష్ణవులు మాత్రమే దాన్ని తయారు చేస్తారు. ఆ లోపలికి ఎంటర్ అవ్వాలన్నా, అది పూర్తి స్థాయిలో ఏం చేయాలన్నా ఒక ఈఓ జేఈఓ స్థాయి వ్యక్తులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి ఎంట్రీ కూడా ఉండని పరిస్థితి మీకు తెలుసు. వాళ్ళు ఆ క్వాలిటీని చెక్ చేయలేకపోయినారన్నారా? అది నిజంగానే అందులో అంటే ఇన్ని దశాబ్దాలుగా వాళ్ళు అదే పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు నిజంగానే తప్పు జరిగితే వాళ్ళు పట్టుకోలేకపోయారంటారా? ఆ పట్టుకున్న బయట మాట్లాడలేదంటారా? ఏమంటారు మీరు? ఇంకా వైసీపీ మీద చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ బట్ అక్కడ పనిచేసిన వాళ్ళందరినీ ఇవాళ బాధ్యులు చేయాల్సిన అవసరం లేదంటారా? మంచి ప్రస్తావన చిదంబరం గారు. ఎందుకంటే డెఫినెట్ గా ఇప్పుడు ఆ పోర్టులో నా పోర్టు సబ్జెక్ట్ పోర్టే అంటారు అనుకుంటారు. ఇప్పుడు ఆ పోర్టు నుండి విస్తరణ కూడా జరిగింది. ఒకప్పుడు ఆ పోర్టు నుండి వచ్చినటువంటి లడ్డూలు భక్తులకు సరిపోయినటువంటి నేపథ్యంలో అది విస్తరణ జరిగింది. ఇప్పుడు బయట కూడా కొంత ప్రాంతాల్లో ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుంది. ఇవన్నీ నేను గతసారి వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేశాను. మీరు అన్నట్టుగా ఆ పోర్టులోకి ఎవరిని అలౌ చేయరు. ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కల్తీ అనేది జరగదండి. ఇది ముడి పదార్థాలు సేకరణలోనే జరుగుతుంది. ముడి పదార్థాలు సేకరించేది ఈవో కాదు, ఆ డిపార్ట్మెంట్ వేరేగా ఉంటది. వీళ్ళు పట్టుకోలేకపోయారా? జంతు కొవ్వును అందులో కలిసినప్పుడు వీళ్ళు అంటే క్వాలిటీ చెక్ అనేది పక్కన పెడితే లోపలికి వచ్చిన తర్వాత వండేటప్పుడు అంటే మేబీ అంటే మీరు ఆల్రెడీ అది ఐడియా ఉండగానే నేను చెప్తున్నా, మనం వండేటప్పుడే దాంట్లో ఏమున్నది ఏం జరిగింది అన్నది సామాన్యులు మనమే పట్టుకోగలిగినప్పుడు దశాబ్దాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు దాన్ని గమనించలేకపోయినారా అని. చిదంబరం గారు, మీ పేరుతోనే చిదంబరం రహస్యం వాడు చెప్తాను నేను. ఏంటంటే అసలు నెయ్యి కాకుండా
ఒక నూనెని నెయ్యిలాగా మార్చేసే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అంటే ఆ నెయ్యి స్మెల్ వచ్చే తాలూకాది ఇవాళ తయారు చేసేస్తున్నారండి. దాన్ని మామూలు నూనెలో కలిపిస్తే అది నెయ్యి స్మెల్ వస్తుంది. మామూలు నెయ్యి కూడా అంటే స్వచ్ఛంగా ఆవు పాలు తీసి మనం ఇంటి దగ్గర చిలుక్కొని ఇది కవ్వద్దు దాని నుండి నెయ్యి తీసి మరిగించడంలో కూడా తేడా ఉంటదండి. ఎందుకంటే నాకు బాగా తెలుసు అది. మేము మొదటి నుండి పాడి సమృద్ధిగా ఉన్నటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి రైతు కుటుంబం నుండి వచ్చిన వాడిని. మా ప్రాంతంలో దేవాలయాలకి బ్రాహ్మణ సమాజానికి మా ఇంటి దగ్గర నుండి నెయ్యలేదు. ఎందుకంటే అది స్వచ్ఛంగా ఉంటది. ఆ మడి తడి పాటించే కుటుంబం మాది, మా అమ్మ అని నేను కాబట్టి స్వయంగా చెప్పగలను. నాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో కేవలం ఒక నూనెలో ఇంటిగ్రేట్స్ చేసినటువంటి వచ్చాయి. మీరు ఆశ్చర్యపోకర్లేదు. ఎవరైనా అటువంటి మీరు ఎవరికైనా అడగండి చెప్తారు. కాబట్టి ఇది ఒక పెద్ద రహస్యం సార్. ఇది నేను నెయ్యి బిజినెస్ సంబంధించి నేను ప్రత్యక్ష అనుభవాలతోనే నేను చెప్తున్నాను. నేనేదో అంటే అట్లా అంటే మీరు అన్నదాన్ని నేను విభేదించాను. కానీ ఇప్పుడు అంటే నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా ఇంట్లో ఏదైనా సరే వస్తువులు తీసుకొస్తే మా అమ్మగారు అక్కడ ఏమంటారు వంట రూమ్లోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు అవ్వగానే వెంటనే వచ్చేసి టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పేస్తారు ఆమె. ఎందుకంటే ఇవాళ ఈ ఇంగ్రీడియంట్ బాగాలేదు అంటే ఇది ఇలా ఉంది అని చెప్పేస్తారు. నేను ఏమంటున్నా అంటే దశాబ్దాల పాటు ఆ పోటులో బూందీ పోటులో పనిచేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే వాళ్ళ ఫాదర్స్ కూడా, ఎందుకంటే వంశపార్యపరంగా వచ్చిన వాళ్ళకి ఎక్కువ శాతం అక్కడ అవకాశం ఇస్తారు. కాబట్టి వాళ్ళు అంత మాత్రం తెలుసుకోలేకపోయారు అన్నది మాత్రమే నా క్వశ్చన్. అదే తెలుసుకోలేకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. తెలుసుకున్నా కూడా యథా రాజా తథా ప్రజ. ఏం చేయగలిగింది ఉండదండి అక్కడ. ఏం చేయగలిగింది ఉండదు అక్కడ. ఆ విధంగా కూడా నోరు పూసుకుండొచ్చు. దేవుడిదే భారం అనేసి రెండు ఉంటాయి. రెండు తెలుసుకోలేకుండా అయితే ఉండరండి. నేనైతే గ్యారంటీ చెప్పగలను. ఎస్, కన్క్లూషన్కి వెళ్దాం. ఎస్, మీరు ఒకవేళ నిజంగానే ఇది వాస్తవం అయితే, ఇది నిజమైతే చర్యలు తీసుకోవాల్సిన లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరిని పెట్టాలంటారు తిరుపతిరావు గారు? ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఎలా అనేసి అంటే నేను అంటే మా తమ్ముడు రవి లక్ష్మణరావు కోపం వస్తుంది. ఈ టిటిడి చరిత్రలో ఇప్పటికున్నటువంటి అన్ని ప్రభుత్వాల్లో నాకు తెలిసి భార్యా సమేతంగా వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి టిటిడికి ఎవరైనా ఉన్నారనేసి అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆ రికార్డు. అవునండి, కాదనడానికి ఎవరి దగ్గర లేదు. సతీ సమేతంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారనేసి అంటే జగన్మోహన్ రెడ్డి. ఇంకా మేము మొదట జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమే ఒక వివాదాన్ని కూడా తెచ్చాం. జగన్మోహన్ రెడ్డి అన్ని మన మతస్థుడు, డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాలని చెప్పేసి. మీకు బాగా గుర్తుండేమంటే దాని డిబేట్ కూడా జరిగాయి, పార్టిసిపేట్ చేశాం, ఇంక్లూడింగ్ మై కొలీగ్ భానుప్రకాష్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ఈ పర్టికులర్ గా ఈ 5 సంవత్సరాల చరిత్రలో తీసుకుంటే ఇందాక మా పెద్దలు సుధాకర్ రెడ్డి గారు ప్రస్తావించారు. రోజా గారు ఎలా అయితే అక్కడ 100 మందిని వేసుకొని వెళ్ళి ప్రతిరోజు దేవి దర్శనమే. ప్రతిరోజు మంచిది, తప్పేం లేదు. మేము ఆహ్వానిస్తాం. ఎవరైనా దర్శనం చేసుకుని దండం పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక హిందువుగా మేము వాళ్ళని ఆరాధిస్తాం. నేనేమో వాళ్ళని వ్యతిరేకించాను. ఒక 100 మందిని తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నాను, ఎందుకు చేశారు? ఇవన్నీ కూడా అంటే తిరుమల అపవిత్రత అనేది 5 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినటువంటి అతి తీవ్రమైనటువంటి ప్రస్తావన కూడా ప్రస్తావనార్హమే. నో డౌట్ అట్ ఆల్. నేను చెప్పింది ఏది, 5 సంవత్సరాల కిందట చరిత్ర తీసుకునేటప్పుడు ఆ రోజు కనుక ఒకవేళ ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినా లేదా అంతకు ముందు చరిత్ర తీసుకొని 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో తిరుపతి దేవస్థానం తాలూకా చరిత్ర తీసుకొని చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళలాగే 100వ రోజు నాడు కనుక ప్రస్తావించినట్టు అయితే అది ఖచ్చితంగా ప్రస్తావనార్హం కాదు. టీటీడీ చరిత్ర, అందులో జరిగినటువంటి అవకతవకలు, అందులో జరిగినటువంటి అపవిత్రత, వీటన్నిటి నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు అక్షర సత్యాలే అవుతాయి. అది ప్రస్తావించడం తప్పగా. ఎస్, లక్ష్మణరావు గారు కంక్లూషన్కి వెళ్దాం. కొద్దిగా మన టైం కూడా తక్కువ ఉంది. ఒకసారి ఎస్ లక్ష్మణ్ గారు చెప్పండి. చిదంబరం గారు వీళ్ళు ఏంటంటే మంచి గేమ్ ప్లాన్ ఆడుతూ ఉన్నారు. హిందువుల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పక్కన పెట్టి రోజుకో ఏదో అలిగేషన్, ఏదో ఆరోపణలు తీసుకొస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ మీద. ఆరోపణలతో గడిపేస్తూ ఉన్నారు తప్ప నిజం ఎక్కడ బయట పెట్టట్లేదు. ఒక నిమిషం అండి,
నిజాలు ఎక్కడ బయట నిజాలు చేసే కార్యక్రమం చేయట్లేదు. ఏంటంటే ప్రజల యొక్క మైండ్ సెట్ ని డైవర్షనల్ పాలిటిక్స్ లో డైవర్షన్ చేయడంలో సిద్ధాస్తులు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ కొద్దిగా పక్కన పెడదాం. ఒకవేళ తప్పు జరిగింది, ప్రజలకు వెనుకబడి పడటంలో 100% చంద్రబాబు నాయుడు సిద్ధాస్తుడు కాబట్టి ఆరోపణలు తీసుకురావడం దానిగా చూడాలి. ఎక్కడ కూడా ఇటువంటి నాణ్యమైన క్వాలిటీ సెకప్ లో కూడా ఇప్పుడు ఆలోచన చెప్తా ఉన్నారు. ఒక పాయింట్ చెప్పండి. ఆరోపణలు వచ్చినప్పుడు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోకుండా ప్రమాణాలు చేద్దాము అని చెప్పంటే నిజంగానే ప్రమాణాల బేస్డ్ గా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? ఆ ప్రమాణాలు అన్నది సరిపోతాయా? టీడీపీ నాయకులు ఎన్డీఏ కూటమి ఏదో ఒక ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో కూడా లేరు అలా మేము వాటి చెప్తున్నాం సార్. ఈ రోజున ప్రెస్టేజ్ గా ఒకరే సాగాలండి. నేను అనేదేంటే అన్న క్యాంటీన్లు భోజనాలు పెడుతున్నారు సార్. అన్న క్యాంటీన్లోనే ఏదో కెమికల్స్ కలుపుతున్నారు. దాన్ని తిన్న వాళ్ళు ఇప్పటికిప్పుడు ఏమవ్వదు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత మనిషి చచ్చిపోతారని ప్రసారం చేసాం అనుకోండి, ఏదో క్యాన్సర్ వచ్చని అది సమయండి. 10 మంది తిని అన్నానికి మనం అటువంటి ఆరోపణలు చేయొచ్చా? పాపం ఎవరో తింటారు అన్నాన్ని, అన్నం తింటాడు. సమస్య ఏంటంటే ఎవరిని ఇక్కడ నేను కరెక్ట్ అని చెప్పట్లేదు కానీ 5 సంవత్సరాల పాటు కొన్ని పదుల సంఖ్యలో నేను తిరుపతికి వెళ్ళి లడ్డు తినేసి వచ్చాను. ఇప్పుడు నేను ఏం తిన్నాను అనుమానంతో నాకే ఒక భయం వేస్తుంది. అదే సమస్య ఏంటి? అప్పుడు ఏం జరిగిందన్న విషయం పైన ఇప్పుడు అనుమానాలు వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేయడం మానేసి ప్రమాణాలు చేద్దామనే మాట కాకుండా ఆ నివృత్తి చేయడానికి అవసరమైన కమిటీలో లేకపోతే సంబంధించిన వాటి మీద వాటి డిమాండ్ చేయండి అంటున్నా నేను. వాటిని డిమాండ్ చేయండి అంటున్నా మిమ్మల్ని. ప్రభుత్వాన్ని నిరూపించమని చెప్పండి అన్నా. లేక కాదు, ఇదే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలకి ఇది చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం కాదు. మీరు ఆ ప్రజలకి ఎక్కడైతే మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడారో అది నిజ నిర్ధారణ చేసి బయట చెప్పాలి మీరు. ఎస్ సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు అతిపెద్ద బాధ్యత మీ మీదే ఉంది. ఆరోపణలు చేస్తే సరిపోదు, ఎందుకంటే ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాజకీయంగా కొద్దిగా నా ఉద్దేశంలో రెస్పాన్సెస్ స్టార్ట్ అయినాయి, రెప్లికేషన్స్ తర్వాత మారుతాయి అవి. అది ఖచ్చితంగా పెద్ద స్థాయిలో డిస్కషన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో నిరూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఒకవేళ నిజంగానే అది అనుకున్నప్పుడు ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా ఒక కమిటీ వేయడమా లేకపోతే దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో నివేదిక బయటకు పడాలి అంటే మాత్రం పెద్ద స్థాయిలోనే విచారణ జరగాల్సిన దర్యాప్తు జరగాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ వైపు ఏమైనా చర్యలు ఉండబోతున్నాయా? సార్ చిదంబరం గారు, ఆ దర్యాప్తు ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు చేశారు. విజిలెన్స్ అధికారులు అన్ని జరిగిన అవకతవకలు అక్రమాలని వెలికి తీసే పనిలో ఉన్నారు. అవసరమైతే దీనికి కూడా ఒక ప్రత్యేకంగా ఒక దర్యాప్తు కమిటీని వేసే అవకాశం ఉంది. వేసి నిజానిజాలు నిగ్గు తేల్చి అక్రమాలు చేసిన వాళ్ళని కటకటాల వెనక్క పంపకుండా మానే ప్రశ్నే లేదు. ఇక్కడేమి చంద్రబాబు నాయుడు గారి పనులు చేయలేక ఇక ఇవేవో చెప్పి డైవర్ట్ చేస్తున్నారన్న ఆరోపణలు తప్పండి. చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లో 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి సభా చంద్రబాబు అనిపించుకుంటున్నారు. ఒకే రోజు 1000 రూపాయలు పెన్షన్ పెంచి 3000 నుంచి 4000 చేసి నెల ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు. అమరావతి డిస్కషన్ లో వదిలేండి సార్. ఆల్రెడీ లక్ష్మణరావు గారు రెడీ అవుతున్నారు. డిస్కషన్ లో వద్దు ప్లీజ్. ఇవాళకి రిక్వెస్ట్, అందరికీ రిక్వెస్ట్, ఇవాళకి రిక్వెస్ట్, ఎవరు ఆ డిస్కషన్ లోకి వెళ్ళదు వద్దు. ఆ డిస్కషన్ లో వద్దు వాళ్ళకి ప్లీజ్. సీట్లు వచ్చినప్పుడు ఇంకా కళ్ళు తెరవలా సార్. టీటీడీలో అన్యాయం చేసిన వాళ్ళు సర్వనాశనం అయిపోయారని నేను చెప్తున్నాను. ఒక ఇంజనీర్ గారు ఉన్నారండి, ఆయన 15 ఏళ్ల నుంచి సైకోసిస్ ఆ లక్షణాలు వచ్చి మంచం మీద గొలుసులతో కట్టేసి పెట్టున్నారు. ఆయన అప్పుడు విపరీతంగా దోచుకున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అదే కోట్ చేస్తున్నారు. అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళు రాజకీయంగా పతనం అయిపోయారు, సర్వనాశనం అయిపోయారు. వైసీపీ వాళ్ళు కూడా అదే కోట్ చేస్తున్నారు. 11 సీట్లు ఏదైనా దేవుడే శిక్షించాలి. వీళ్ళు మాత్రం వేగ్గా ఆరోపణలు చేసేస్తారు. శిక్ష మాత్రం దేవుడు అయ్యాలి, వీళ్ళు మాత్రం ఆరోపణలు మాత్రం చేసేస్తారు, నిజ నిర్ధారణ చేయరు. దేవుడు నిజ నిర్ధారణ చేసి శిక్ష వేశారండి. లక్ష్మణరావు గారు ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? వైవి సుబ్బారెడ్డి గారు అంత చలాయించిన ఆయన ఎక్కడన్నా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక తిరుపతి రావు గారు చెప్పారు, భార్యను తీసుకోకుండా కొండకు వెళ్లి ఆయన ఏదో పెద్ద పహిల్వాన్ మాదిరి వచ్చారు. ఈ రోజు దిక్కు లేదు. తిరుపతి ఏమైందంటే మోడీ గారు వెంకటేశ్వర స్వామి గుడికి ఎన్నిసార్లు వచ్చారు?
అసలు వచ్చారా రాలేదా? వస్తే తన భార్యని అంటు పెట్టుకుని వచ్చారా రాలేదా? రాకపోతే ఎందుకు రాలేదు? ఫైనల్ కంక్లూజన్ ఎందుకు తీసుకురావాలి? దాని సమాధానం చెప్పండి. మోడీ గారు భార్య బతిగా ఉన్నారు కదా, నాకు తెలిసినంత వరకు ఎక్స్పైర్ అవ్వలేదు. పర్సనల్ రిమార్క్స్ లో వద్దులేండి లక్ష్మణ్ గారు, పర్సనల్ రిమార్క్స్ లో వద్దు. కృష్ణాంజనేయులు గారు ఫైనల్ కంక్లూజన్ బాధ్యతను గురించి చెప్తున్నాం. ఫైనల్ కంక్లూజన్. బట్టలు ఎవరు సమర్పించాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బట్టలు సమర్పిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుడికి బట్టలు వద్దులేండి, పర్సనల్ కమెంట్స్ లో వద్దు. కృష్ణాంజనేయులు గారు ఇవాళ ఒక పెద్ద సమస్య. వచ్చారంటే మోడీ గారు వచ్చారు, అమిత్ షా వచ్చారు, ఇంకొకరు. సుధాకర్ రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ టెక్నికల్ అంశాలు కొన్ని ఉన్నాయి. ధర్మం అంటే ధర్మం అని చెప్పని మేము ఒప్పుకుంటాం, అంతేకాని కృష్ణాంజనేయులు గారు మీరు చేసిన జవాబు చెప్పకుండా ఇంకెక్కడో ఎందుకంటే. కృష్ణాంజనేయులు గారు కంక్లూజన్ ఇక్కడ ఒక టెక్నికల్ అంశం ఇక్కడ ముడిపడి ఉంది. ఎందుకంటే అప్పుడు ఏం వాడారు అనే దానికి సంబంధించినవి ఈ 100 రోజుల్లో అవి నిజంగా ఎక్కడైనా స్టోర్ చేస్తున్నారా, వాటిని ల్యాబ్కు పంపించి ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా అంటే దానిది ఒక క్వశ్చన్. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ నాకు తెలిసి అలాంటి అవకాశం లేదని నేను అనుకుంటాను పర్సనల్గా. ఐ డోంట్ నో. మొత్తానికి ఆల్రెడీ ఇప్పటికే ఆ ల్యాబ్ టెస్టింగ్లు అవి అయిపోయినా లేదు మనకు తెలియదు. కేవలం ఇవాళ అక్కడ ఉన్న వర్క్ చేసిన వాళ్ళు లేకపోతే దానికి సంబంధించిన సిబ్బంది అధికారులు మాత్రమే ఇవాళ టెస్టిమోనల్స్ తప్ప సాక్ష్యాలు ఉండే అవకాశం ఉందన్నది మరొక పెద్ద ప్రశ్న. వీళ్ళు ఒక ఆరోపణ చేశారు, దానికి ఆధారాలుగా కేవలం వ్యాఖ్యలో లేకపోతే కేవలం ఏమంటారు వాళ్ళ వాంగ్మూలాలు తప్ప ఆధారాలు కనిపించే అవకాశం లేదేమో అని అనుమానం ఉన్న నేపథ్యంలో దీనికి ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? గత 5 సంవత్సరాలు నేను తిన్నది ఏంటి? నాకు ఒక అనుమానం వచ్చింది, 4 కోట్లాది మంది భక్తులకి ఒక అనుమానం వచ్చింది. ఏంటి దానికి ఎట్లా దాన్ని నివృత్తి చేసే పరిస్థితి ఎక్కడ ఉంటుందంటారు? ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమైతే దాని ఆధారాలు సేకరించడం కష్టం కాదు, ఖచ్చితంగా సేకరించవచ్చు. ఊడి తిరుపతిరావు గారు రాజకీయ నాయకుడే, కానీ ఆయన మాట్లాడేటువంటి మాటలు ఖచ్చితంగా ఒక తటస్థమైనటువంటి వ్యక్తిగా మాట్లాడతారు ప్రతి అంశంలో కూడా. కానీ ఈ విషయంలో మాత్రము ఊడి తిరుపతిరావు గారు మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేసేటువంటి విధంగా ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడని నేనంటాంలా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎందుకు ఈ మాట వాడాను అంటే పూడి తిరుపతిరావు గారి గురించి ఇక్కడ మీరు ఒక ప్రస్తావన చేశారు. లోపల పని చేసేటువంటి వాళ్ళు పని ఉద్యోగం కోసం చేసేవాళ్ళు కాదండి. ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం కింద శ్రీ వైష్ణవ్ అనే సంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఇది. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పే ప్రకారంగానే దేవుడికి సంబంధించినటువంటి ఏదైనా ఒక పని చేసినప్పుడు అన్యాయంగా వ్యవహరిస్తే, తప్పులు చేస్తే శిక్షలు వేస్తాడు అనేటువంటి విషయము సుధాకర్ రెడ్డి గారికి తెలిసినట్టుగా లోపల గుడిలో ఉండి పనిచేసే వాళ్ళకి తెలియదా అండి? వాళ్ళకి తెలుసు. వాళ్ళట ఎవరు ప్రభుత్వం ఎలా చేస్తే వాళ్ళకి అనుకూలంగా వంత పాడారు అనేటువంటి విధంగా మాట్లాడటం అంటే ఇది అసలు అసాధ్యమైనటువంటి విషయం అండి. ఇప్పుడైనా సరే వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉన్నారుగా. గత 5 ఏళ్లలో నిజంగా జంతువుల కొవ్వునికిన ఆవు నెయ్యి దానికి రీప్లేస్ చేసి వాడారు అని అంటే వాళ్ళకి తెలిసింది. వాళ్ళతో మాట్లాడించండి, వాళ్ళతో రిపోర్ట్ చేయండి. మనకు డిబేట్కి వచ్చి మాట్లాడక్కర్లా. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డులు చేయండి, రికార్డ్ చేసేసి అప్పుడు ఎవరు చేశారు ఏంటి దాని మీద చర్యలు తీసుకోండి. ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అలాగని ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడే తప్పు, ఆయన అధ్యాయాలు ఇచ్చేయాలి అంటలేదు. కానీ ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక మాట్లాడారు అని అంటే దాని ఆధారం లేకపోతే ప్రజల మనోభావాలకి ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రాజకీయాలకు దేవుణ్ణి వాడుకోవద్దు, దేవుడు టీటీడీని రాజకీయాలకు వాడుకోవద్దు అనేటువంటిదే నా పాయింట్. తిరుపతి టైం ఎక్స్టెండ్ అయిపోయింది. జస్ట్ 1 సెకండ్ మీరు 30 సెకండ్స్ లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. డెఫినెట్ గా నేను కృష్ణాంజనేయులు గారి తాలూకా దీంతో ఏకీభవిస్తాను. నేను మాట్లాడినటువంటి ఖచ్చితంగా ఇప్పుడు ఈ విషయంలో నిజ నిర్ధారణ జరగాలి అని నేను మొదటే మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం తప్పు కాదు అనేది నా ఆలోచన తప్పిస్తే మాట్లాడేసి వదిలేమని చెప్పేసి నా ఆలోచన కాదు, నిజ నిర్ధారణ జరగాలి. రెండోది ఈ కమిటీలో కూడా ఏదైతే నిజ నిర్ధారణ కమిటీలో కూడా ఈ ఆహార పదార్థాల కల్తీకి సంబంధించి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక టెక్నాలజీ డెవలప్ అయింది. నేను ఎందా చెప్పాను, కల్తీలు జరుగుతున్నాయి, కనిపెట్టడం కూడా ఈజీ. ఇవాళ ఏది కలిపారన్నది కూడా ఈజీయే. ఇంకోటి ఏంటంటే ఆ రోజు సంబంధించిన జరిగిపోయింది కదా అని చెప్పేసి ఇవాళ ఆధారాలు దొరకపోవు, ఎక్కడో ఓదరి దొరుకుతాయి, దర్యాప్తులో దొరుకుతాయి. ఖచ్చితంగా అవి చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆయన మాట్లాడారు కాబట్టి ఇవాళ ఆ విషయానికి ఒక విశ్వసనీయత పెరిగింది. ఖచ్చితంగా దాని మీద
దర్యాప్తు జరగాల, నిజం ఎస్ జరగాల. ఎస్ 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 దర్యాప్తు జరగాలి, చర్యలు కాదు శిక్షలు ఉండాలి. ఎందుకంటే కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన విషయం ఒకటే కాదు, ఆ తిరుమల పవిత్రతకు కానివ్వండి, అక్కడికి వెళ్ళే భక్తులకు సంబంధించిన చాలా అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి, సంప్రదాయాలు ముడిపడి ఉన్నాయి, సెంటిమెంట్లు ముడిపడి ఉన్నాయి. కాబట్టి వీడి మీద ఖచ్చితంగా చర్యలు జరగాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ రావు గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం దీనిపైన ఫర్దర్గా డిస్కషనే కాదు, కంపల్సరీ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి, వాటిపైన చర్యలు శిక్షలు కూడా ఉండాలని మనం కోరుకుందాము. కనీసం ఇప్పటి నుంచైనా సరే, ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఇప్పటి నుంచైనా ఆ పవిత్రతను కాపాడేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుండాలని కోరుకుందాం.